గౌరవ బాలు నాయక్ గారు కావచ్చు, డాక్టర్ రామచంద్ర నాయక్ గారు కావచ్చు, డాక్టర్ మురళీ నాయక్ గారు కావచ్చు, రామదాస్ నాయక్ గారు కావచ్చు, నలుగురు సిగ్గు లేక, సోయి తప్పి, బుద్ధి లేక ఈ జాతిని గాలి వదిలేసే పద్ధతుల్లో వాళ్ళకు కనబడతా ఉన్నారు. మంత్రి పదవి వస్తే వాళ్ళకే వస్తాయి, మాకేం కాదు. కానీ మా జాతి ఆత్మగౌరవాన్ని, ఈ జాతి మొత్తానికి రిప్రజెంటేటివ్గా ఈ జాతి సమస్యలను కొంత ఒక మెరుగుపరిచే పద్ధతుల్లో ఆ శాఖలో ఉండబడిన మా మంత్రి ఉంటారని భావిస్తాం. కానీ మీరు కూడా ఆలోచించి బానిసలేదు మాట చెప్పాలి. వీళ్ళకంటే బుద్ధి లేదు, సోయి లేదని మాకు క్లియర్గా అర్థమైంది. ఇంత పెద్ద ఎత్తున జనాలు మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారిని తిప్పడంలో, రేవంత్ రెడ్డి గారిని రావడంలో లంబాడి కీలక పాత్ర తెలిసి ఒక మంత్రి పదవి తెచ్చుకోవడంలో వీళ్ళు విప్లవైదు పైపెచ్చు వీళ్ళలో వీళ్ళ బానిసత్వం మెంటాలిటీ ఆ మంత్రి పదవి రాకుండా పోవడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటే లంబాడి మంత్రి పదవి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ తీసుకునే పురుషాపడుతుంది మేము అనుకోండి. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు లంబాడి మంత్రి పదవి దక్కింది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లంబాడులను మోసం చేస్తుంటే, నిర్లక్ష్యం చేస్తుంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అందుకనే మేము ప్రశ్నించదలుచుకున్నాం, క్షేత్రస్థాయిలో కొట్టాలదలుచుకున్నాం. ఈ మంత్రి పదవిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించుకోకపోతే నెక్స్ట్ వచ్చే ఏ ప్రభుత్వం అయినా లంబాడీలకు ఏం చేయకుండా ఏం చేసుకోలేదు ధీమా, నిర్లక్ష్యం, ఓటు బ్యాంకుగా చూసే పద్ధతిలో భవిష్యత్తు ప్రమాద స్థాయిలో జాతి ఎదుర్కొంటుందనే భయంతో ఇవాళ సేవగా క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు హైదరాబాద్లో చిన్న సమావేశాలను ప్రస్తుతం డిమాండ్ చేసినటువంటి మేము మా డిమాండ్ గౌరవిస్తారని భావించాం. కానీ గౌరవించే పరిస్థితి కాకుండా అవమానించి మమ్మల్ని ఇవాళ పైసలు పనికిరాని పద్ధతుల్లో ఇవాళ చూస్తున్నట్టుగా మాకు కనిపిస్తున్నారు. పరిపాలన గాలి వదిలేసి మా జాతికి సంబంధించి సంఘాలు కానీ ఎక్కడ కూడా ₹1 పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కొట్టాలి కష్టపడి తెచ్చుకున్న సంఘాలు పంచాయతీలు అయితే ఎన్నికలు పెట్టని పరిస్థితి, అభివృద్ధి శూన్యమైపోయింది. నిరుద్యోగ యువత జాబ్ కార్డులు పెట్టాలని చెప్పి తను ప్రకటించిన డేటు, ఆ డేటును మర్చిపోయి జాబ్ కార్డులు లేని పరిస్థితుల్లో నిరుద్యోగ యువత ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఈ జాతిని అవమానిస్తున్నా, ఈ జాతిని నిర్లక్ష్యం చేస్తున్నా, ఈ జాతిని వాడుకొని వదిలేద్దామని చూస్తున్న వాళ్ళకు ఖచ్చితంగా రేపటి నుంచి మా భవిష్యత్ కార్యక్రమంగా క్షేత్ర స్థాయిలో ఉండబోతుంది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకోలే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నాయకులు కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఢిల్లీ స్థాయిలో చిత్రం చెప్పే నాయకుల నియోజకవర్గాల్లో సభలు పెట్టాలని కూడా మేము నిర్ణయిస్తా ఉన్నాం. ముందు వాళ్ళ నియోజకవర్గంలో మా ఓట్లతో గెలిచినటువంటి ఈ నియోజకవర్గాల్లో సభలు, సదస్సులు, సమావేశాలు పెట్టుకుంటా ముందుకెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను మా జాతి ప్రజలను చేతులు చేసే పనులు పోవాలని, ఇప్పటికైనా లంబాడీలకు మంత్రి పదవి లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి లంబాడీలకు శాశ్వతంగా దూరం పెట్టాలని సత్యాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా 3 మంత్రి పదవులు ఆర్టీలు ఇప్పటికీ చెప్తున్నాం. డిప్యూటీ స్పీకర్ తోటి ఒక డిప్యూటీ స్పీకర్ విప్పించి చేతులు దుంపుదామని చూస్తే మాత్రం సైన్స్ ఖచ్చితంగా వాళ్ళు మంత్రి పదవి ఇవ్వాల్సిందే. అది ఎట్లా అకామిడేట్ చేస్తారు, ఏ రకంగా చేస్తారు మీ ఇష్టం. మీకు పార్టీలో ఉన్నటువంటి ఆ నలుగురు ఎవరికైనా ఇష్టండి. కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే ఇది జాతి ఆత్మగౌరవ సమస్య, జాతికి జరుగుతున్న అవమానం మీద సేవలాల్సిన ఇప్పటి నుంచి సీరియస్ గా క్షేత్రస్థాయిలో కొట్లాడుతూ సందర్భంగా తెలియపరుస్తూ, ఇక మరొక ముఖ్యమైన విషయం, ఇది చాలా మంది సమాజానికి, ఈ దేశం
రాష్ట్రంలో ఉండబడిన చాలామంది హిందూ భక్తులకు తెలవని ఒక నిజాన్ని వారు చెప్పడం మీ ముందు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామితో ఎవరు ఏ దేవుడితో డైరెక్ట్గా కూర్చొని సంభాషించింది లేదు, కలిసింది లేదు. కానీ ఈ చరిత్రలో బంజారా బిడ్డ ఆతిరామ్ బావాజీ అని మా గురువు, మా బంజారా గురువు అయినటువంటి ఆతిరామ్ బావాజీ వెంకటేశ్వర స్వామితో మాట్లాడమే కాకుండా పాచిక కూడా వారితో ఆడినటువంటి చరిత్ర ఉన్నటువంటి మా బంజారా జాతి గురువు ఆతిరామ్ బావాజీ. ఆతిరామ్ బావాజీ యొక్క ఆస్తులు ఈ దేశంలో దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్నది. ఇది సత్యం. ఈ హైదరాబాద్లో కూడా ఒక కుక్కట్పల్లినే దాదాపుగా 200 ఎకరాల పైగా ఆతిరామ్ బావాజీ భూములు ఇక్కడ ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. తిరుపతిలో కొట్టలు ఉన్నాయి, మద్రాసులో ఉంది, బాంబేలో ఉంది, బెంగళూరులో ఉంది, ఢిల్లీలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉంది, తెలంగాణలో ఉంది. ఈ ఆస్తులు మొత్తం అన్యాక్రాంతం చేసినటువంటి వాళ్ళ మీద ఇప్పటివరకు చర్యలు చేపట్టకపోవడం, మా ఆస్తి ఆతిరామ్ బావాజీ యొక్క ఆస్తిని, మా బంజారా బిడ్డలకు సంబంధించిన ఆస్తిని మొత్తం కొల్లగొట్టినటువంటి వైద్యం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినకుండా ఉండడం, ఇది సిగ్గుచేటని సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఆ ఆస్తులను కాపాడడం కోసం వెంటనే సిబిఐ ఈడీ విచారణ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద హస్తం ఉంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, 100 కోట్ల రూపాయల ఆస్తులు కొల్లగొట్టినటువంటి వాళ్ళ మీద, ఆ భూములలో బిల్లులు కట్టినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే మా బంజారా గురువైన ఆతిరామ్ బావాజీకి సంబంధించి వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందే ఆతిరామ్ బావాజీ యొక్క మఠం ఉంటుంది. ఆ మఠంకు పీఠాధిపతి ఉంటాడు. పీఠాధిపతిని ఇప్పటికీ నేటికి బంజారా బిడ్డలు చేయకపోవడం చాలా దారుణం. మేము డిమాండ్ చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తక్షణమే 29 ఈ నెల 29, 30 తారీఖు నాడు వారి యొక్క జన్మదినం ఉన్నది. ఆతిరామ్ బావాజీకి సంబంధించిన జన్మదినం. మా బంజారా బిడ్డ గురువైనందుకు ఆతిరామ్ బావాజీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడి వాటితో సత్సంబంధాలు వాటితో కలిసి ఉన్నందుకు మా బంజారా బిడ్డ కావాలని చేస్తున్న నిర్లక్ష్యానికి కారణంగా మేము భావిస్తా ఉన్నాం. మీరు తక్షణమే బంజారా గురువుకు సంబంధించి ఆతిరామ్ బావాజీ మఠానికి సంబంధించి పీఠాధిపతిని, మా బంజారా బిడ్డను ఆ పీఠాధిపతిని చేయాల్సిందిగా మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు దేశ ప్రధాని మోడీ హిందువులకు బీజేపీ పార్టీ అంటే హిందువులు అని చెప్పే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి. మీరు హిందువుల దేవుళ్ళ మీద రకరకాల పద్ధతుల్లో ధర్మాన్ని కాపాడే అడుగులు వేస్తున్నామని చెప్తున్నటువంటి మీరు, మీతో పాటు ఆర్ఎస్ఎస్ మిగతా సంఘాలు మా ఆతిరామ్ బావాజీ మఠానికి సంబంధించిన ఆతిరామ్ బావాజీ గురువు యొక్క 5 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తులను మీరు తక్షణమే కాపాడాలంటే సిబిఐ ఈడీ విచారణను చేపట్టాల్సిందిగా మీ ద్వారా నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 2 ప్రధానమైన అంశాలను భవిష్యత్తులో ఈ జాతీయంలో పనిచేయడంలో భాగంగా గిరిజన సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం సేవాదాల సేన ప్రధాన పాత్ర భూమికను పోషించబడుతున్నది. అందులో భాగంగానే అనుబంధ సంఘాలు, సేవాదాల సేనకు అనుబంధ సంఘాలైన సేవాదాల సేన మెయిన్ సంఘం, దాని అనుబంధ సంఘం విద్యార్థి సేన, 2వ అనుబంధ సంఘం యువసేన, 3వ అనుబంధ సంఘం మహిళా సేన, 4వ అనుబంధ సంఘం ఉద్యోగ సేన, 5వ అనుబంధ సంఘం కార్మిక సేన, 6వ అనుబంధ సంఘం రైతు సేన, 7వ అనుబంధ సంఘం ధర్మకర్మ సేన, 8వ అనుబంధ సంఘం ఉద్యోగ సేన, ఇట్లా 8 సంఘాలను అనుబంధ కమిటీలతోటి జాగృతం చేసే పనిలో ఈ జాతి నాయకత్వం మొత్తం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఈ జాతి ప్రజలు కూడా మేము భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిస్తూ ఈ పత్రికా సమావేశాన్ని రేపటించే ఏ కార్యక్రమాన్ని ఈ జాతి బిడ్డలు ఎత్తుకుంటారని విద్యార్థులు, ప్రధానంగా విద్యార్థులు, యువకులు భుజాలెత్తుకొని మరొక ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాల్సిందిగా సేవలాల్ మహారాజ్ ఆతిరామ్ బావాజీ చరిత్రను వారి అనుమానం లేకుండా చేసే కుట్ర
కార్యక్రమం చాలా మందికి తెలియదు. ఆ బోధ ఉండాలి, ఎంత చేయాలి, మా గురువును పూజించిన దేవుళ్ళను పూజించిన విధానం ఏ రకంగా ఉండాలి అనేది మా మాత్రమే తెలుసు. కాబట్టి ఏదైతే పేరు మార్పులు చేసి పక్కన స్వామి అని కలిగించి తోట కలిగించి మా గురువులను మా జాతికి దూరం చేయాలని కుట్ర చేస్తున్న వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం. ఆ బోధను ఆ పేరును మార్చబోతున్నాం. ఆ పని శివరాల సేన అభివృద్ధ సంఘాల నాయకత్వం చేస్తున్న సందర్భంగా పిలుపునిస్తూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క సంఘ ఇన్ఛార్జీలకు, అనుబంధ సంఘాల ఇన్ఛార్జీలకు, మా రాష్ట్ర జాతీయ నాయకత్వానికి, మా వ్యవస్థాపక నాయకులకు, మా గురువులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జాతి ప్రజలకు